హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిఫ్త్ డే ఆఫ్ విబిఎస్. బాగున్నారా? ఈరోజు లేవగానే ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? విబిఎస్ చూడడానికి సిద్ధపడ్డారా? ఇవన్నీ చేస్తున్నారని ఆశిస్తున్నాం. ఈరోజు విబిఎస్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం వచ్చేస్తున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? మరి ఈరోజు విబిఎస్లో 5th డేకి వచ్చేసాం కదా. సో ఈ 4 days మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను నమ్ముతున్నా. నిజమే కదా పిల్లలు? నిజంగా ఎంజాయ్ చేశారు కదా? మీలాగే మేము కూడా ఎంజాయ్ చేసాం పిల్లలు. మరి ఇవాళ 5th డే కదా, మరి చక్కటి లెసన్స్తో, చక్కటి వాక్యంతో, చక్కటి పాటలతో, చక్కటి స్పెషల్ స్కిల్స్ పిల్లలతో మేము ముందుకు రాబోతున్నాం. మరి మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారుగా. పిల్లలు, మీకు అందరికీ బాలయ్య అంకుల్ తెలుసా? ఆయన చాలా గొప్ప అంకుల్. ఎలా అంటారా? అంకుల్ మీలాగా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అంతేకాదు, ఒక ముఖ్యమైన క్వాలిటీ ఏంటో తెలుసా అంకుల్కి? ఆయన పక్కన ఎవరైతే కూర్చుంటారో వెంటనే వాళ్ళకి వాక్యం చెప్పేస్తారు. అంత ఆసక్తిగా ఆయన చాలామందికి సువార్తను చెప్పారు. సో ఆయన అంకుల్ని పిలుద్దామా? మరి మనకి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు ఇవాళ. మరి అందరు మోకరిద్దామా? ప్రేమ నమ్మకం కలిగిన మా దైవతానికి యేసయ్య, సండే స్కూల్ పిల్లలను బట్టి, టీచర్స్ని బట్టి, వాలంటీర్స్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జేఎల్ఎం సంఘానికి మీరు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనులు నాయన బలమయ్య గారిని బట్టి, సువర్ణరాజు గారిని బట్టి, జాన్ డేవిడ్ గారిని బట్టి, శిరోమణి గారిని బట్టి, విద్యాసాగర్ గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ విబిఎస్ ఆరంభం నుండి చివరి వరకు కూడా నీ కృప, నీ కాపుదల బిడ్డలకు దయచేసి జయప్రదంగా జరుగుతున్నట్టు నీ కృప దయచేయండి ప్రభువా. నాయన, టీచర్స్ యొక్క బోధనల ద్వారాగా వారిచ్చేటువంటి నాయన ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. నీ నామమును మహింపరచుకోండి అయ్యా. ఈ వేసవిలో బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. మా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంచినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. జయప్రదంగా జరుగునట్లు మా ప్రభును, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు, మీలాగే నాకు పాటలు అంటే చాలా ఇష్టం. పాటలు రాగానే గెంతులేసి నేను పాడుతూ ఉంటాను. నాకు చాలా యాక్షన్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం కదా పిల్లలు? మరి ఇప్పుడు మనం మన బ్లెస్సీ జెస్సీ వాళ్ళు ముందుకు వచ్చి సూపరే సూపర్ అని పాడబోతున్నారు. అంతేకాదు, ఇంకా ఇద్దరు బుడ్డి కాయలు వాళ్ళు కూడా వచ్చి గిర 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 తిరిగి అని పాడుతూ మన ముందుకు వచ్చేస్తున్నారు. చూసేద్దామా? सुपरे सुपर प्रभु का राज सुपर, वहाँ तुम जाओगे तो सुपर। सुपरे सुपर प्रभु का राज सुपर, वहाँ तुम जाओगे तो सुपर। सुपरे सुपर प्रभु का राज सुपर, वहाँ तुम जाओगे तो सुपर। सुपरे सुपर प्रभु का राज सुपर, वहाँ तुम जाओगे तो सुपर। वहाँ कष्ट नहीं है, वहाँ दुख नहीं है, वहाँ कष्ट नहीं है, वहाँ दुख नहीं है। खुशी खुशी है, बहुत खुशी है, खुशी खुशी है, बहुत खुशी है। वहाँ तुम जाओगे तो सुपर, वहाँ तुम जाओगे तो सुपर। सुपर है सुपर
గిర గిర తిరిగి 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 మలి మలి నే ఆడేదా గలగల పారే 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 ఆడరవలి నే పొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకి జీవించెదా ఈ సౌందర్యము నా దేవునినే నా దేవుని మహిమకి నే వాడేదా గిర గిర తిరిగి 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 నే మలి మలి నే ఆడేదా గలగల పారే 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 అలల బలి నే పొంగేదా గిర గిర తిరిగి 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 నే మలి మలి నే ఆడేదా గలగల పారే 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 అలల బలి నే పొంగేదా యేసుని శిష్యునిగా ఉండేదా ఆయన సువార్తని చాటెదా పరలోకముకై వేచి ఉండేదా జీవ కిరీటమునే పొందేదా గిర గిర తిరిగి 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 నే మలి మలి నే ఆడేదా గలగల పారే 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 అలల బలి నే పొంగేదా. పిల్లలు ఇప్పటి వరకు డాన్సులు పాటలు అన్నీ మీరు చూశారు కదా. సో ఇప్పుడు మనము వర్షిప్ చేసుకుందాం, దేవునికి ఆరాధన చేద్దాం. పిల్లలు ఎవరు అటు ఇటు తిరగొద్దు, అందరం కలిసి మోకరించి ఏకీభవిస్తాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఈ మంచి సమయానికి మనం వచ్చాము, దేవుని ఆరాధించుకోవాల్సిన సమయము. ప్రతి ఒక్కరు మోకరించి దేవుని ఆరాధించుకున్నాం కళ్ళు మూసుకొని. మరి దేవుడి వారం అంతా మనం కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాము. మరి ఈ లోకంలో ఎంతోమంది ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా దేవుడు మనకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు ప్రతి ఒక్కరం నోరు తెచ్చి దేవుని గట్టిగా ఆరాధిద్దాము, చేతులు పైకెత్తి ఆరాధిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించేదము అధికముగా ఆరాధించుము ఆసక్తితో ప్రేమించేదము అధికముగా ఆరాధించుము ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించుము నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదము నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించుము నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదము ఆరాధన 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 ఆరాధన. ప్రతి ఒక్కరి చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుని దయచేసినందుకు దేవునికి చేతులు ఎత్తి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. మరి ఈ సమయాన్ని మన దేవుడు వచ్చినందుకు ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని మనం దేవునికి స్తోత్రం అయినా ఏసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా. ఏసయ్యా మీకు వందనాలైనా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా. ఆరాధన చేసిన కృపని మీరు మాకు అందరికీ దయచేసినందుకు మీకు వందనాలైనా. మా అందరి పట్ల మీ దేవతలకు ఆభ్యర్థన ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా. అలాగేనైనా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ దేవతలకు ఆభ్యర్థించానైనా. ఏదైతే చెప్తున్నారో దాన్ని విని శ్రద్ధగా నేర్చుకున్న కృపను మీరు దయచేయండి యేసయ్యా. ఇన్ని కార్యక్రమాల్లో మీరు అన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా. ఆరాధన ద్వారా కూడా మీరే మాతో ఉన్నారని నమ్ముతున్నాం నేనేసా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా. అలాగే ఏ బిడ్డకి ఎలాంటి జ్ఞాపకం కలుగుకుండా మీరే తోడేడే సహాయం దయచేయండి. ఈ చిన్న కొద్ది ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హాయ్ పిల్లలు, హాయ్. మనం డైలీ VBSతో ఎన్నో మాటలు నేర్చుకుంటూ ఎన్నో వాక్యాలు చదువుకుంటున్నాం కదా. ఆన్లైన్ VBS చాలా బాగుంది కదా, అందరికీ నచ్చింది కదా.
ఓకే పిల్లలు, అలాగే పప్పెట్ షో ద్వారా సిరి, స్టీవెన్ ఎంత బాగా చేస్తున్నారు కదా. అదేవిధంగా ఈరోజు కూడా మనకి పప్పెట్ షో. సిరి సిరి నీకు విషయం చెప్పాలి. ఏంటి స్టీవ్, ఏమైంది? మన జాయ్ కూడా ఉన్నాడు కదా, ఉన్నాడు, వాడికి ఏమైంది? వాడికేం కాలేదు, ఇది చెప్తాను. సరే చెప్పు. జాయ్ గడు రోజు పక్కింటి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తింటాడు. ఓకే. అయితే రోజులాగే ఈ రోజు కూడా వెళ్ళాడంట. ఆ, కానీ వెళ్ళేసరికి ఆంటీ అంకుల్ బాగా గొడవ పడుతున్నారంట. వీడికి భయం వేసి వాడిని ఎక్కడ తంతారు అని బయటికి వచ్చేసాడంట. అయితే వీడు వచ్చేసాక ఆ అంకుల్ ఆంటీతో, ఆ జాయ్ గడ్ రోజు వచ్చిన చాక్లెట్స్ అన్ని తినేస్తున్నాడు, అందుకే ఊరికి అలా గొడవ పడ్డ ట్యాగ్ చేశా, నిజంగా కాదు అన్నారంట. ఆంటీ కూడా, అవును నా ఐస్ క్రీమ్స్ కూడా తినేస్తున్నాడు, అందుకే నేను కూడా ఉత్తినే గొడవ చేశా అన్నారంట. అయ్యో అవునా? అప్పుడు తలచాటును దాక్కున్న జాయ్ గడ్ కూడా వెళ్ళి, నేను కూడా వెళ్ళినట్టే వెళ్ళి పక్కనే దాక్కున్నా అంకుల్ అన్నాడంట. అవునా? నాకు ఆపుకోలేకపోతున్నాను. చాలు చాలు సిరి, అప్ప అనవసరంగా చెప్పినట్టున్నా, ఇంకా చాలు బయటికి రా అందులో నుండి. అబ్బా, వస్తున్నా. అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఇవి బాగానే గుర్తు పెట్టుకుంటావు. ఇంతకి నేనేం చెప్తున్నామో చెప్పు. నిన్న సూసన్ గాస్పెల్ గురించి చెప్తున్నాం కదా. సూపర్ సిరి, ఇవాళ ఏం నేర్చుకుంటున్నామంటే షీల్డ్ ఆఫ్ ఫెయిత్ గురించి నేర్చుకుందాం. ఇంతకీ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటి స్టీవ్? అంటే ఏంటంటే జనరల్ గా సైనికులు షీల్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? వాళ్ళు శత్రువు అటాక్ చేస్తే దాని నుండి తనను కాపాడుకోవడానికి యూజ్ చేస్తారు కదా. బాహుబలిలో లాగానా? అవును, అలానే. సినిమాలు బాగా గుర్తుంటాయే. మీరేంటి ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు? మీరు కూడా చూస్తారని నాకు తెలుసులే, ఓవర్ యాక్టింగ్ చేయకండి. ఇంతకీ నువ్వు చూసావా స్టీవ్? నా సంగతి తర్వాత, ముందు చెప్పేది ఇది సిరి. సరే సరే, సారీ సారీ, చెప్పు. ఇప్పుడు షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అనేది మనల్ని సాతాను అటాక్ చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ మనల్ని సేవ్ చేస్తుంది. ముందుగా అంటే నీకు బాగా పాటలు పాడాలని ఉంటుంది, కానీ సాతానికి నువ్వు సాంగ్స్ పాడడం ఇష్టం ఉండదు, కాబట్టి నీకు రాదు, నువ్వు పాడలేవు అని నీలో నెగిటివ్ థాట్స్ కలుగజేస్తాడు. లేదంటే సపోజ్ నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేయగలవు, లేదంటే స్టడీస్ లో ఫస్ట్ ఉండొచ్చు, ఇలా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ నీలో ఉండొచ్చు, కానీ సాతాను నీకెందుకు దాని గురించి వెళ్ళి టైం పాస్ చేసుకుందాం పదా అని టీవీ ప్రోగ్రామ్స్, మూవీస్ అని, సీరియల్స్ అని నిన్ను డైవర్ట్ చేసి నేను ఫెయిల్ చేద్దామని చూస్తాడు. అవును స్టీవ్, నేను కూడా కొన్నిసార్లు చదువుకుందామని, బైబిల్ చదువుకుందామని, ప్రేయర్ చేసుకుందామని, లేదంటే BBS లో అక్క వాళ్ళు అన్న వాళ్ళు నేర్పిస్తున్న కొత్త సాంగ్స్ పాడదామని అనుకుంటా. కానీ సాతాను వల్ల టీవీ ప్రోగ్రామ్స్ వైపు టైం పాస్ చేసేటట్టు నా ఆలోచనలన్నీ, థాట్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి స్టీవ్? ఇలా అయితే నేను ఫెయిల్ అవుతాను కదా. నేను అనుకున్నది ఏమీ చెయ్యలేకపోతే? ఇలానే ఒకసారి ఏమైందో తెలుసా? జీసస్ డిసైపుల్స్ ఒక రోజు షిప్ లో వేరే ఊరు వెళ్తున్నప్పుడు పెద్ద గాలి, అలలు వచ్చి ఆ గాలికి షిప్ అటు ఇటు కొట్టుకుంటుంది. అప్పుడు జీసస్ వాటర్ మీద నడుచుకుంటూ రావడం చూసి శిష్యులందరూ భూతమేమో అని భయపడతారు. అప్పుడు జీసస్ భయపడకండి, నేనే అని చెప్తారు. అప్పుడు పీటర్, ప్రభువా నీవే అయితే నీ దగ్గరకు వాటర్ మీద రావడానికి నాకు హెల్ప్ చెయ్యి అంటాడు. యేసయ్య సరే రమ్మంటారు. సూపర్ కదా. అయితే పీటర్ వాటర్ మీద నడిచారా? నడిచారు, కానీ కొంచెం దూరం వచ్చాక గాలిని చూసి, సముద్రం మీద అలలను చూసి భయపడి మునిగిపోతారు. అప్పుడు ప్రభువా ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తాడు. అప్పుడు యేసయ్య తన చెయ్యి చాపి పీటర్ని మునిగిపోకుండా రక్షిస్తారు. అలానే సాతాను మనల్ని కొన్నిసార్లు అటువంటి స్టార్మ్స్ చూపించి పీటర్ని ఎలా అయితే భయం ద్వారా డివైడ్ చేసిందో, మనల్ని కూడా మన ఫోకస్ పాయింట్స్ మీద నుండి డైవర్ట్ చేసి మనల్ని ఫెయిల్ చేయాలని చూస్తాడు. కానీ మనం గాడ్ మీద ఫెయిత్ ఉంచితే ఆ ఫెయిత్ అనే షీల్డ్ మనం ఎందులోనూ ఫెయిల్ కాకుండా మనల్ని సేవ్ చేస్తుంది.
సక్సెస్ ఇస్తుంది. అవును స్టీవ్, నిజమే. మంచి విషయం చెప్పావు ఇవాళ నాకు. జీసస్ మీద ఫెయిత్ ఉంచితే మనల్ని ఎప్పటికీ ఫెయిల్ అవ్వనివ్వరు కదా. కరెక్ట్ సిరి. మనం దేవుని పిల్లలుగా గాడ్ మీద ఫెయిత్ తో ఉంటే ఆయన మనకి హెల్ప్ చేసి మనల్ని ఎప్పుడు ది బెస్ట్ గా ఉంచుతారు. సూపర్, థాంక్యూ స్టీవ్. ఓకే సిరి, రేపు మళ్ళీ మంచి స్టోరీతో కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్. పిల్లలు, మనం పప్పెట్ షో చూసాం కదా, అలానే ఈ సమయంలో వాక్యం విందామా? ఓకే. Praise the Lord, everyone. I believe JLM చర్చ్లో మన VBS బాగా జరుగుతుందని, అండ్ ఇప్పటి వరకు మీరు అన్ని సెషన్స్ విన్నారని, పిల్లలు మీరు అందరు చాలా బాగా నేర్చుకున్నారని ఐ జస్ట్ హోప్ దాట్. అండ్ బిఫోర్ వి స్టార్ట్ దిస్ సెషన్, లెట్స్ స్టార్ట్ ఇట్ విత్ అ ప్రేయర్. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్ లార్డ్ జీసస్, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మేము ఏదైతే మాట్లాడబోతున్నామో, ఏదైతే ఆలోచించబోతున్నామో, ఏదైతే వినబోతున్నామో దానిలో మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, మాకు మీ గురించి కొంచెం ఎక్కువగా తెలుసుకునేట సహాయం చేయమని కోరుకుంటూ ఈ సెషన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సో VBS 2020 JLM చర్చ్ చాలా డిఫరెంట్గా జరుగుతుంది. అండ్ ఇది ఇలా జరిగించడానికి ఎఫర్ట్స్ పెట్టిన ప్రతి సండే స్కూల్ టీచర్ని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. అండ్ ఫర్ ద పాస్టర్స్ అండ్ ద చర్చ్ మెంబర్స్ అండ్ ద ఎల్డర్స్ అందరికీ బట్టి ఐఎమ్ జస్ట్ ప్రైజింగ్ గాడ్ ఫర్ దాట్. అండ్ మీ పిల్లలు కూడా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఫోకస్ పెట్టి కానీ లేకపోతే యూఆర్ జస్ట్ పుట్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ టు దిస్. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. And I thank everyone for giving me this opportunity. Well, let's go ahead. So the first thing I want to show is this ad I want to talk about. So ikkada manam chustunnadi Odomos ad. Ikkada manam I like this ad and the way ela chupicharo adi naku baga nachindi annamata. ఈ చిన్న పిల్ల చుట్టూ ఇలా ఒక సర్కిల్ ఉంది, చూస్తున్నారా? ఈ సర్కిల్ చూడండి. అండ్ దాని బయట దోమలు ఉన్నాయి. ఆ దోమలు లోపలికి రాలేకపోతున్నాయి, ఈ పిల్లని అటాక్ చేయలేకపోతున్నాయి. ఎందుకు అంటే ఆమె ఓడోమాస్ రాసుకుందనో లేకపోతే ఓడోమాస్ యూస్ చేసింది, దాన్ని బట్టి ఆ దోమలు ఆ అమ్మాయిని అటాక్ చేయలేకపోతున్నాయి అని అది చూపించడానికి ఇలా ఒకటి చూపించారు. అండ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ యాడ్ అనమాట. సో ఈ సర్కిల్ అనేది చూస్తున్నారు చూడండి, అది ఈ చిన్న పిల్లకి ఒక షీల్డ్ లాగా, ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ లాగా పనిచేస్తుంది. అది ఓడోమాస్ ఇస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నేను ఎందుకు ఈ షీల్డ్ గురించి మాట్లాడుతున్నాను అంటే, పూర్వకాలంలో యుద్ధం చేసేటప్పుడు కూడా అండ్ ఇప్పటికీ కూడా మనుషులు ఫైట్ చేసేటప్పుడు దే యూజ్ అ షీల్డ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ లైక్ దిస్. యూనో, ఇక్కడ చూడండి, ఇది మన ప్రజెంట్ పోలీస్ వాళ్ళు, ప్రజెంట్ ఏజ్ పోలీస్ వాళ్ళు యూజ్ చేస్తున్నది. అండ్ దిస్ ఈస్ అన్ ఓల్డ్ రోమన్ సోల్జర్స్ టైంలో యూజ్ చేస్తున్న షీల్డ్స్. బట్ ఎనీ టైమ్ యూ కెన్ సీ వన్ థింగ్, దట్ ఏ షీల్డ్ అన్నది పూర్వకాలంలో ఫైటింగ్స్ కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్స్ కానీ దే ఆర్ యూజింగ్ ఇట్. ఒక సోల్జర్ కి ఈ షీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ షీల్డ్ ఈజ్ సంథింగ్ సోల్జర్ డ్రెస్ చేసుకునేటప్పుడు షీల్డ్ అండ్ ద స్వోర్డ్ ఆర్ ద థింగ్స్ లాస్ట్ లో పిక్ చేసుకుంటాడు. కానీ అటాక్స్ జరిగేటప్పుడు అన్నిటికంటే ఫస్ట్ అటాక్ తీసుకునేది మాత్రం ఈ షీల్డ్సే. అండ్ ఈ షీల్డ్ ఎంత నైపుణ్యంగా వాడగలుగుతాడో, ఈ షీల్డ్ ని ఎంత నైపుణ్యంగా ఉపయోగించి అతను ఆ అటాక్స్ ని ముందే గమనించి అడ్డం పెట్టగలుగుతాడో, అతను ఆ అటాక్స్ అన్నిటిని తప్పించుకోగలుగుతాడు అనమాట. సో ఈ షీల్డ్ అనేది ఒక సోల్జర్ కి పార్ట్ ఆఫ్ ద బాడీ అవుతుంది. ఎంత మంచిగా ఉపయోగిస్తాడో దాన్ని బట్టి ఆ సోల్జర్ ఎంత గెలుస్తాడో లేకపోతే ఓడిపోతాడో అన్నది కూడా మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. ఓకే, and this should be a part of a soldier's life style, the fighting style ana chappochu mana. And ఈ సోల్జర్ కి it should just be a response to stimuli. అంటే ఒక అటాక్ జరుగుతుంది అంటే వెంటనే షీల్డ్ పైకి వచ్చేస్తుంది అండ్ అది అడ్డంగా పెట్టేసి ఆ అటాక్ ని, ఆ ఆరోని, ఆ స్వర్డ్ అటాక్ ని he can just stop it. So
అది ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ రెస్పాన్స్ టు స్టిములై అన్న వర్డ్ ఏది యూస్ చేశానో మోస్ట్ ఆఫ్ ద హై స్కూల్ స్టూడెంట్స్ కి తెలుస్తుండొచ్చు. ఎలా అంటే మన ఇది మధ్యలో చూస్తున్నారు చూడండి, ఇది టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. జస్ట్ మీరు దాన్ని టచ్ చేయగానే అది ముడుచుకుపోతుంది. దానికి ఇట్స్ అన్ ఇన్బిల్ట్ థింగ్ అనమాట. ఇట్స్ లైక్ ఇన్బిల్ట్ యాక్టివిటీ. అది ఇలా ఏదైనా టచ్ చేయగానే అది ముడుచుకుపోతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ లో లెగ్ చూసారా, ఇది కూడా రెస్పాన్స్ టు స్టిములై. అండ్ రైట్ సైడ్ లో కూడా రెస్పాన్స్ టు స్టిములై. ఇట్స్ లైక్ మనిషి ఇక మోకాల దగ్గర అక్కడ ఎగ్జాక్ట్లీ ఈ మోకాల దగ్గర అలా టచ్ చేశాడు అనుకోండి, కొడితే అలా ఆటోమేటిక్ గా మోకాలు అలా లెగుస్తుంది. అండ్ మనిషి చేతికి కానీ ఏ బాడీ పార్ట్ అయినా కూడా ఫైర్ కి తగిలింది అనుకోండి, అది వెంటనే వెనక్కి తీసుకుంటాం. దిస్ ఇస్ ద రెస్పాన్స్ టు స్టిములై. అండ్ కొన్ని రెస్పాన్స్ టు స్టిములై ఎలా అంటే అది బాడీలో ముందే ఉంటాయి అనమాట, అది బై ఇన్బిల్ట్ ఉంటాయి. కానీ కొన్ని సినారియోస్ లో మనం వాటిని నేర్పించుకోవాలి, అంటే లైక్ వాటిని ప్రాక్టీస్ చేయాలి, ఫస్ట్ వాటిని అవలంబించుకోవాలి. సో అవి చిన్నగా మొదలయ్యి దట్ బికమ్స్ ఈక్వల్ టు దిస్ రెస్పాన్స్ టు స్టిములై అండ్ ఇన్వాలంటరీ యాక్షన్ గా తయారవుతుంది. బట్ ఆ ఇన్వాలంటరీ యాక్షన్ అయ్యే ముందు మనం దాని మీద ఎఫర్ట్స్ పెట్టి దాన్ని మనం కొంచెంగా మన డే టు డే లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ సోల్జర్ కూడా పుట్టినప్పుడు వెంటనే హీ డజంట్ నో హౌ టు యూస్ ద షీల్డ్, కానీ అతను మెల్లమెల్లగా ఓకే ఇలా అటాక్ జరుగుతున్నప్పుడు ఈ షీల్డ్ నేను ఇలా అడ్డంగా పెట్టుకోవాలి అనేసి ఆ ప్రాక్టీస్ చేస్తాడు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అలా ప్రాక్టీస్ చేస్తూ వన్ డే ఆ షీల్డ్ అనేది ఆటోమేటిక్ గా సోల్జర్ ఇంకా ఏమి అన్కాన్షియస్ మూవ్మెంట్ అయిపోద్ది. అది ఏదైనా అటాక్ రాగానే వెంటనే ఆ సోల్జర్ షీల్డ్ ని అడ్డం పెడతాడు. బేసిక్లీ నేను ఈ రెస్పాన్స్ టు స్టిములై అండ్ ఈ షీల్డ్ గురించి అండ్ వై డూ వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ ప్రాక్టీస్. ఒకవేళ మనకి ఇది ఇన్బిల్ట్ లేకపోతే ఓకే, దాన్ని అన్కాన్షియస్ మెమరీలోకి ఎలా డిసిప్లిన్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అండ్ ఎందుకు నేర్చుకోవాలి అన్నదే మన ఈ సెషన్ టుడే. ఓకే, ద మెయిన్ వర్స్ దీనిలో ఈ సెషన్ లో మనం ఫోకస్ చేస్తున్న వర్స్ ఎఫెసియన్స్ 6:16 వర్స్. ఓకే, ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 16. ఓకే, నేను ఇంగ్లీష్ లో చదువుతాను, తెలుగులో పక్క సైడ్ లో ఉంది. సో ఎనీబడి హూ వుడ్ లైక్ టు ఫాలో ఇన్ తెలుగు తెలుగులో చదవండి. ఓకే, ఇన్ అడిషన్ టు ఆల్ దిస్, ఓకే, ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ టేక్ అప్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ విత్ విచ్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఆల్ ద ఫ్లేమింగ్ arrows ఆఫ్ ద ఈవిల్ వన్. మళ్ళీ చదువుతున్నాను. ఓకే, ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ టేక్ అప్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ విత్ విచ్ యూ క్యాన్ ఎక్స్టింగ్విష్ ఆల్ ద ఫ్లేమింగ్ arrows ఆఫ్ ద ఈవిల్ వన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ లో మనం చూస్తుంటే ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ అని అంటున్నారు. ఓకే, ఆ ఆల్ దిస్ అంటే ఏంటంటే దీని ముందు మీరు ఆర్మర్ ఆఫ్ గాడ్ లో నేర్చుకున్నారు కదా, స్వర్డ్ గురించి కానీ, బూట్స్ గురించి కానీ, బెల్ట్ గురించి కానీ, బ్రెస్ట్ ప్లేట్ గురించి కానీ. ఓకే, వాటన్నిటితో పాటు ఓకే యూ నీడ్ టు టేక్ దిస్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసం అనే డాలును మీరు ఎత్తుకోండి. అండ్ అది ఎత్తుకొని దాంతో మనం ఏం చెయ్యొచ్చు అంటే ఈ ఎక్స్టింగ్విషింగ్ ఫ్లేమింగ్ arrows ఆఫ్ ద ఈవిల్ ని మనం ఎక్స్టింగ్విష్ చేయాలి అంటే, దాన్ని మనం ఎదుర్కోవాలి అంటే, దాన్ని మనము ఫైట్ చేసి ఓడించాలి అంటే వి నీడ్ దిస్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అని అంటున్నారు. ఓకే, బేసిక్లీ ఈ arrows అంటే ఏంటి, అసలు ఏంటి arrows అంటే ఏంటి అంటే ఈ arrows ఏమై ఉండొచ్చు. ఓకే, అసలు ఈ arrows గురించి ఎందుకు మాట్లాడుతున్నారు బేసిక్లీ. ఓకే, ఇట్ కుడ్ హావ్ సెడ్ దట్ అ స్వోర్డ్ ఫైట్ ఆఫ్ ఈవిల్ వన్ అని కూడా అనొచ్చు, ఆ స్వోర్డ్ అటాక్ ఆఫ్ అన్ ఈవిల్ వన్ అని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ వై arrows యూస్ చేశారు అని ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటి అంటే, arrows జనరల్లీ లాంగ్ డిస్టెన్స్ కాంబాట్స్ లో యూస్ చేస్తూ ఉంటారు, అంటే దూరంగా ఉండి ఫైట్ చేసే సమయంలో ఈ arrows యూస్ చేస్తారు. సో యాక్చువల్ గా చెప్పాలి అంటే సాతానికి మన దగ్గరకు వచ్చి మన మీద అటాక్ చేసే అంత ధైర్యం గానీ లేకపోతే అవకాశం గానీ లేదు, ఎందుకంటే వీఆర్ ప్రొటెక్టెడ్ బై జీసస్ క్రైస్ట్. దేవుణ్ణి నమ్ముకొని జీసస్ యు ఆర్ మై సేవియర్ అని చెప్పిన ఎవరికైనా కూడా జీసస్ క్రైస్ట్ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉన్నారు. అండ్ ఆయన బైబిల్లో రాసింది హీ కమాండ్స్ హిస్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ అస్. సో డెవిల్ మన దగ్గరకు వచ్చేసి మనల్ని అటాక్ చేసే అంత సీన్ అయితే డెవిల్ కి లేదు. సో దూరం నుంచి తనకున్న స్ట్రెంగ్త్ అంతటితో arrows వదులుతూ ఉంటది మన మీద అటాక్ చేయడానికి. ఓకే, ఈ arrows ఏమై ఉండొచ్చు, ఈ arrows నా ఆలోచనలో ఎలా అనిపిస్తుంది అంటే, స్టూడెంట్ లైఫ్ లో మీకు ఎలా మీ గురించి చెప్పాలి అంటే ప్రాబబ్లీ ఒక టెంప్టేషన్ అయి ఉండొచ్చు, ఒక చెడు ఆలోచన అయి ఉండొచ్చు. అందరూ స్మోక్ చేస్తున్నారు, నేను స్మోక్ చేస్తే ఎలా ఉంటది, అరే అందరు సినిమాకి వెళ్తున్నారు, నేను సినిమాకి వెళ్తే ఎలా ఉంటది,
అరే వాళ్ళందరూ కొట్లాటలకి వెళ్తున్నారు, నేను కొట్లాటలకి వెళ్తే ఎలా ఉంటది? సో అండ్ సో నన్ను ఇలా అన్నారు, అరే ఎంతో బాధపడుతుంది. అవును నేను నిజంగానే నేను ఫిట్ ఫర్ నథింగ్ ఏమో, అవును నేను నిజంగానే ఫెయిల్యూర్ ఏమో, అవును నాకు ఇంకా చదువు రాదేమో, ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి చూడండి. ఎవరో ఏదో అన్నారనేసి మనం హర్ట్ అయిపోయి వాటిని నమ్మేసి మనం ఏదైతే ఆలోచనలు చెడుగా చేసేసుకుంటూ ఉంటామో, మనం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటామో, బాధపడుతూ ఉంటామో, ఫీల్ అవుతూ ఉంటామో, ఏడుస్తూ ఉంటామో, ఇవన్నీ బహుశా సాతాను యొక్క యారోస్ అయి ఉండొచ్చు. ఏది యారో అయినా ఏది ఏమైనా కూడా మన దగ్గర ఒక షీల్డ్ ఉంది, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఓకే, ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అనేది ఎలా వస్తుంది? ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అనేది ఎక్కడి నుంచి, దీని సోర్స్ ఎక్కడుంది అని చూస్తే మనకి షీల్డ్ ఆఫ్ ఫెయిత్ సోర్స్ బైబిల్ వాక్యంలో ఉంటది. గాడ్ ఎన్నో ప్రామిసెస్ ఈ బైబిల్లో రాసించారు. యు ఆర్ దేర్ ఆన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్స్, యు ఆర్ ద యాపిల్ ఆఫ్ మై ఐ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అనేసి చాలా చోట్ల, ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ గివ్ దిస్ బ్లెస్సింగ్ టు యూ, ఐ విల్ డూ దిస్ ఫర్ యూ. నేను నీకు అసలు మన కోసం చనిపోయారు దేవుడు, అండ్ మన కోసం థర్డ్ డేన లెగిశారు ఆ డెత్ ని జయించి. సో హీ హాస్ డన్ సో మెనీ థింగ్స్, బట్ వాటన్నిటి మీద మనం నమ్మకం ఉంచాలి. ఎస్, జీసస్ క్రైస్ట్ నిజంగా చేశారు ఇవన్నీ నా కోసమే చేశారు అనేసి మనము నమ్మకం ఉంచాలి. ఓకే, అండ్ ఈ షీల్డ్ని ఎలా యూజ్ చేయాలి? ఇలా యారోస్, సాతాను మన మీద యారోస్ వదులుతున్నప్పుడు వి షుడ్ యూజ్ దిస్ షీల్డ్, వి షుడ్ యూజ్ దిస్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఇది ఒక్క రోజులో మనకి ఇన్బిల్ట్ లో లేదనమాట. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు రెస్పాన్స్ టు స్టిమ్యులై కొన్ని ఇన్బిల్ట్ ఉంటాయి, కొన్ని మనము ఇన్కల్కేట్ చేసుకోవాలి. అంటే మనం కొన్నిటిని ప్రాక్టీస్ చేయాలి, డిసిప్లిన్ లో తీసుకురావాలి, మనము స్టార్ట్ చేయాలి, చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. టుడే వి విల్ స్టార్ట్ అ స్మాల్ స్టెప్ అనమాట. లైక్ కొత్తగా నేర్చుకుంటాము, ఓకే ఫెయిత్, నాకు ఫెయిత్ ఉండాలి అన్నది ఫస్ట్ ఫ్యాక్ట్. ఫెయిత్ ఉంటే మనము డెవిల్ యొక్క యారోస్ ని ఫైట్ చేయొచ్చు, కానీ ఈ ఫెయిత్ అనేది వెంటనే రాదు. సో ఫస్ట్ యూ షుడ్ మేక్ అ కాన్షియస్ డెసిషన్ సేయింగ్ దట్ దేవుడి మీద నేను నమ్మకం ఉంచుతాను, ఆయన వాక్యం మీద నేను నమ్మకం ఉంచుతాను అనేసి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మనము ఎప్పుడు అవును బైబిల్లో వాక్యంలో ఇలా ఉంది కదా, అవును కదా దేవుడు నేను తన కుమారుణ్ణి అన్నారు కదా, అరే ఎవరో వచ్చి నేను ఫెయిల్యూర్ అంటే నేను ఎందుకు నమ్మాలి దాన్ని? నేను ఎవరో వచ్చిన అన్న మాటల్ని నమ్మను. నా దేవుడు, నా జీసస్ క్రైస్ట్, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న ఈ జీసస్ క్రైస్ట్ బైబిల్లో ఏదైతే చెప్పారో దాన్ని నమ్ముతాను, దాని మీద విశ్వాసం ఉంచుతాను. అందరు నన్ను ఫెయిల్యూర్ అంటున్నారు, నిజంగా నేను ఫెయిల్యూరా యేసయ్యా? కానీ బైబిల్లో ఏముంది అది చూద్దాం. బైబిల్లో నువ్వు తలగా ఉండవు, తోకగా ఉండవు అని. I mean, you will be at the top, you will not be at the bottom. ఎప్పుడైనా కూడా ఎవరైనా మిమ్మల్ని ఫెయిల్యూర్ అంటే, లేదు, ఐఎమ్ నాట్ అ ఫెయిల్యూర్, ఐఎమ్ అ విక్టోరియస్ పర్సన్ ఇన్ క్రైస్ట్ అని మీరు బైబిల్ వాక్యాన్ని పట్టుకొని దాని మీద విశ్వాసంతో టెల్ ఇట్ అగైన్. ఓకే, సో హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ప్రాక్టికాలిటీ అంటే, ఎవరో వచ్చి ఏదో అంటారు నిన్ను, లేకపోతే మీ టీచర్ నేను పనిష్ చేశారు, లేకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయావు ఇవాళ. ఓకే, అండ్ అది జరిగినప్పుడు నీకు బాధ కలిగిద్ది, అరే అవునా అవును నిజంగానే నేను ఇంత వేస్టా, అరే నేను నిజంగానే ఇంత పెద్ద ఫెయిల్యూరా, నేను ఇంకా జీవితంలో ఏమీ చేయలేనా, ఇంకంతేనా నా జీవితం అనేసి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీరు దాన్ని ఫెయిత్ తో అడ్డుకోకపోతే ఆ ఆలోచన పెరిగిద్ది, ఆ ఆలోచన జీవితం అయిపోయింది. కానీ మీరు ఫెయిత్ తో లేదు, నేను ఇవాళ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు నాకు జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ దేవుడు వాక్యంలో చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును అనేసి. దేవుడా నేను ఇలా ఈ సబ్జెక్ట్ లో పాస్ అవ్వటానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. దేవుడా నేను ఈ మాటలు ఎవరైతే అన్నారో అలా కాకుండా నేను విక్టోరియస్ గా ఉండటానికి నాకు సహాయం చేయండి. మీ బైబిల్లో అన్నారు అడుగుడి మీకు ఇవ్వబడును అని. నేను అడుగుతున్నాను యేసయ్యా, గివ్ మీ విక్టరీ. నాకు తెలిసేసయ్యా యూ బిలీవ్ మీ, యూ ట్రస్ట్ ఇన్ మీ అండ్ యూ వాంట్ మీ టు బి విక్టోరియస్ అనేసి మీరు బైబిల్ వాక్యాన్ని చదివి ప్రతి వాక్యాన్ని ఈ షీల్డ్ గా ఉపయోగిస్తూ ఆ నెగటివ్ థాట్స్ అన్నిటిని మీరు ఫైట్ చేస్తూ ఆ డెవిల్ యొక్క యారోస్ ని ఫైట్ చేస్తూ దేవుడిలో ఇంకా ఎదగాలి. దేవుడిలో ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అని పట్టుకుంటూ దేవుడు ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా నేను ఇప్పుడు చెప్పే 10 నిమిషాల్లో మీకు ఏం అర్థం కాకపోవచ్చు,
కానీ గుర్తుంచుకోండి, మీకు ఏదైతే కావాలో, మీకు షీల్డ్ ఆఫ్ ఫెయిత్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. మీరు ప్రేయర్ చేయాలి, మీరు దేవుడి వాక్యాన్ని, మీ మనసులో ఏమైనా నెగిటివ్ థాట్ వస్తే దేవుడి వాక్యాన్ని ముందు పెట్టి ఆ నెగిటివ్ థాట్ని తీసేయాలి అని నేను మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. కానీ ఏ సమయంలో ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మాత్రం దేవుడు మాత్రమే చెప్పగలుగుతాడు. మీకు దేవుడు మాత్రమే నేర్పించగలుగుతాడు. ఏ సండే స్కూల్ టీచరో, ఏ పాస్టరో, ఏ అన్నో, ఏ అక్కో నేర్పించలేరు. మీకు దేవుడు మాత్రమే నేర్పిస్తాడు. సో I would ask each and every one of you to kneel down and close your eyes as we pray. దేవుడా నాకు ఇది చేయండి అనేసి మనం ఇవాళ ప్రేయర్ చేద్దాం. Let's just close our eyes right now and let's pray. Gracious Father, మహోన్నతుడైన తండ్రివి నీవేసయ్యా, షీల్డ్ ఆఫ్ ఫెయిత్ గురించి మేము కొన్ని మాటలు విన్నాము. ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ ని మేము యూజ్ చేసి ఆ నెగటివ్ థాట్స్ ని ఎలా ఫైట్ చేయాలో, ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ ని యూజ్ చేసి మిగిలిన ఆర్మర్ ఆఫ్ గాడ్ ని ఎలా బెస్ట్ గా ఉపయోగించుకోవాలో, ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ ని యూజ్ చేసి సాతాన్ ట్రై చేస్తున్న ప్రతి అటాక్ ని ఎలా నల్లిఫై చేయాలో మీరు మాకు నేర్పించండి యేసయ్యా. ఎస్ లార్డ్, మీరు మాకు నేర్పించండి. ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించండి. మీ వాక్యం నుంచి మేము ఈ ఫెయిత్ ని పెంచుకోవడానికి, మీ వాక్యం నుంచి మీరు చేస్తున్న మిరకల్స్ నుంచి మేము ఈ విషయం తెలుసుకోవడానికి, మేము ఇవాళ బతుకున్నామంటే కూడా అదొక పెద్ద మిరకల్ యేసయ్యా. వీటన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నాయనా, స్తుతులు చెల్లిస్తూ ఇక్కడ VBS లో నేర్చుకుంటుంది ప్రతి ఒక్కటి మా లైఫ్ లో మేము డిసిప్లిన్డ్ గా నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకి మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి, బతకటానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసునామమును బట్టి ఇవన్నీ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. So I believe we had learned few things today, and I'm sure this will be a blessing for each and every one of you. I thank God for all these things, and I thank each and everyone for giving me this opportunity. And let's meet again after the COVID is done in JLM Church. Bye bye. ఈ సమయంలో స్పెషల్ సాంగ్ బై యశ్వరన్ కీబోర్డ్ వాయిస్తూ పాట పాడడానికి, ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు మీరందరూ సిద్ధంగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారా? స్టార్ట్.
to sing a song. Before singing the song, I just want to thank our David Ballam Pastor Garu for giving me this opportunity, and Padmakka and Praise Lord. Today I am going to say Psalms 100. Make a joyful noise unto the Lord, and all ye lands. Serve the Lord with gladness, and come before his presence in singing. Know it that the Lord is God. It is he hath made us. We are not ourselves. We are his people, and the sheep of his pasture. Enter into his gates with thanksgiving, and into his courts with praise. Be thankful unto him, and bless his name. For the Lord is good. His mercy is everlasting, and his truth is unto to all generations. Thank you. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. సత్యమును దట్టి నీతి అని మైమరు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. ఇవన్నీ మన క్లాసెస్ కదా, ఇవి రోజులు మనం నేర్చుకున్న విషయాలు కదా. మరి ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దామా? లెట్స్ గో ఫర్ క్లాస్. సునీతక్క, వెల్కమ్. Praise the Lord. We are into the 5th day of online VBS 2020. I am very excited about this day. దేవుడు ఈరోజు 5వ రోజు VBSలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు ఆ దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లలు, ఈ సంవత్సరం మన థీమ్ మీకు తెలుసు కదా, ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఆ సర్వాంగ కవచంలో ఈ రోజు ఒక కవచం గురించి మనం నేర్చుకుంటున్నాం. అదేంటో మీకు తెలుసా? ఎఫెసియన్స్ చాప్టర్ 6:16. Take up the sacred shield of faith. It is shield of faith.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి అని రాయబడింది. విశ్వాసం అనే డాలు ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక సైనికుడు మరి తన డాలుని పట్టుకుంటాడు. డాలు అనేది ఈ విధంగా ఉంటది. ఇదే డాలు. ఎప్పుడైనా శత్రువు తన పైన కత్తితో గాని ఖడ్గంతో గాని యుద్ధానికి వస్తున్నప్పుడు ఈ డాలు అడ్డు పెట్టినప్పుడు ఆ కత్తి దెబ్బ అనేది డాలుకి తగులుతుంది, తనకి తగలకుండా. అందుకే ఈ డాలు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి సైనికుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైన తన ఆయుధం, వెపన్ ఏంటిదంటే ఈ డాలు, ఈ షీల్డ్. అయితే ప్రభువు విశ్వాసం అనే డాలుని మనం కలిగి ఉండాలి అని మనకు చెప్తూ ఉన్నారు. పిల్లలు, విశ్వాసం అంటే ఏంటో మీకు తెలుసా? యు నో వాట్ ఈస్ ఫెయిత్? ఈరోజు ఫెయిత్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఫెయిత్ అంటే నమ్మకం, ఫెయిత్ అంటే నమ్మడం, ఫెయిత్ అంటే విశ్వాసం ఉంచడం. కాబట్టి అటువంటి ఫెయిత్ గురించి మనం నేర్చుకుందాం. మరి ఫెయిత్ గురించి ముందుగా ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఒక చర్చ్ లో చాలా మంది కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే, చాలా సంవత్సరాలుగా మరి ఆ ప్రాంతంలో వర్షాలు పడట్లేదు. అయ్యో వర్షం పడట్లేదు అని అందరూ ఆలోచన చేస్తూ ఉండగా ఆ చర్చ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి వర్షం కావాలి ప్రభా, మా దేశంలో వర్షం పడాలి, మా దేశంలో వర్షం పడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేసేటువంటి సమయంలో అక్కడ చింటూ కూడా ఉన్నాడు. చింటూ చిన్న పిల్లోడు. చింటూ కూడా చర్చిలో వాళ్ళ అమ్మతో, వాళ్ళ నాన్నతో, పాస్టర్ గారితో, అక్కడున్న ఎల్డర్స్ అందరితో కూడా మరి కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, మా దేశంలో వర్షం కురిపించని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయినాక వాళ్ళ అమ్మని అడిగారు, మమ్మీ మరి మీరు ఎందుకు మమ్మీ ప్రార్థన చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ మమ్మీ చెప్పారు, నాన్న మన దేవుడు మంచి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు, ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా వర్షం కురిపిస్తాడు అని చెప్పింది. చింటూ అడిగాడు, అవునా, నిజంగా వర్షం వస్తుందా? ఇన్ని సంవత్సరాలు వర్షం రాలేదు కదా, ఇన్ని రోజుల నుంచి వర్షం రావట్లేదు కదా అంటే వాళ్ళ మమ్మీ అనింది, నాన్న నాకు విశ్వాసం ఉంది, దేవుడు తప్పకుండా వర్షం కురిపిస్తాడు అని చెప్పింది. సరే అని చెప్పి వాళ్ళందరూ ప్రార్థన ముగించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే చింటూ మాత్రం గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక గొడుగుని తీసుకుని ఆ గొడుగు వేసుకుని బయటికి వెళ్తున్నాడు. వాళ్ళ మమ్మీ అడిగింది, చింటూ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మమ్మీ నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పాడు. అయితే ఎందుకు గొడుగేసుకుని ఎందుకు వెళ్తున్నావు అంటే, మమ్మీ మనం ప్రార్థన చేశాం కదా దేవునికి వర్షం కురిపించమని, ఇప్పుడు దేవుడు వర్షం కురిపిస్తాడు కదా, అందుకే గొడుగేసుకొని వెళ్తున్నానని చెప్పాడు చింటూ. ఎంత అద్భుతమైన విషయం కదండి. చింటూకి ఎంత విశ్వాసం ఉంది, దేవుడు తన ప్రార్థనను ఆలకిస్తాడని, తప్పకుండా దేశంలో వర్షాన్ని కురిపిస్తాడని. అదేనండి నిజమైన విశ్వాసం. మరి దేవుని వాక్యం చెప్తుంది మరి మనం విశ్వాసం ఉంచాలని. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినటువంటి వాడు చాలా శ్రేష్ఠుడు అని యేసయ్య మనకు చెప్పారు. కాబట్టి విశ్వాసం అంటే మీకు ఏంటో అర్థమైంది కదా. ఈరోజు మరి ఎంతో విశ్వాసం కలిగి ఉన్నటువంటి బైబిల్లో నుంచి ఒక మంచి వ్యక్తి గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాము. ఎస్, ఇట్ ఈస్ అబ్రహాం. అబ్రహాం గురించి మీ అందరికీ తెలుసు కదా, అయినా కూడా మరొకసారి విందాం. అబ్రహాము ఊరు అనేటువంటి ఒక దేశంలో ఉండేవాడు. అబ్రహాము భార్య పేరు షారా. ఆయన చాలా వృద్ధుడైపోయినాడు, అయినా కూడా ఆయనకి పిల్లలు పుట్టలేదు. ఆ ఊరు అనేటువంటి దేశంలో అబ్రహాము నివసిస్తున్నప్పుడు మరి దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడి ఏమని చెప్పాడు అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను, కాబట్టి నేను చూపించే ప్లేస్ కి నువ్వు బయలుదేరి వెళ్ళు అని అబ్రహాముకి దేవుడు చెప్పాడు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటకి వెంటనే విశ్వాసం ఉంచి ఏమి ప్రశ్నించకుండా వెంటనే తన భార్యను తీసుకొని, తన సేవకులను తీసుకొని, మరి అన్ని తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. పిల్లలు, ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అబ్రహాముకి ఏ ప్లేస్ కి వెళ్తున్నాడో తెలియకనే విశ్వాసముతో దేవుడు చూపించినటువంటి ప్లేస్ కి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి ఎంత నమ్మాడంటే, దేవుడు తప్పకుండా తనను ఆశీర్వదిస్తాడని, గొప్ప జనముగా చేస్తాడని ప్రభు పైన విశ్వాసం ఉంచి మరి ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అబ్రహాము చాలా వృద్ధుడైపోయాడు.
కానీ అబ్రహాముకి పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదు. అయితే దేవుడు అబ్రహాంకై వాగ్దానం చేసినాడు కదా, ఏమని? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని. అబ్రహాంకి 75 years వచ్చేసినాయి, అయినా కూడా పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే అబ్రహాంకి 75 years ఉన్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడాడు, నేను సంతానం ఇవ్వబోతున్నాను. సంతానం అంటే మీకు తెలుసా? నేను నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాను, నీకు ఒక కుమారుడు పుడతాడు అని వాగ్దానం చేసినాడు. అది చెప్పినప్పుడు తన భార్య అయిన శారా నమ్మలేదు, కానీ అబ్రహాము విశ్వాసం ఉంచాడు, దేవుడు నాకు తప్పకుండా కుమారుణ్ణి ఇస్తాడు అని నమ్మాడు. అలాగే చాలా రోజులు గడిచిపోయిన తర్వాత అబ్రహాముకి 100 years వచ్చినాయి. 100 years వచ్చేంత వరకు మరి అబ్రహాము విశ్వాసం ఉంచాడు, దేవుడు తనకు తప్పకుండా కుమారుని అనుగ్రహిస్తాడని నమ్మాడు. అబ్రహాముకి 100 years వచ్చినప్పుడు అబ్రహాముకి ఒకటి చక్కని కుమారుడు పుట్టాడు. అతని పేరే ఇస్సాకు, ఐజాక్. మరి అబ్రహాముకి ఎంత విశ్వాసమో చూసారా పిల్లలు? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసింది తనకి 75 years ఉన్నప్పుడు, కానీ ఇసాకు పుట్టింది అబ్రహాముకి 100 years ఉన్నప్పుడు. అంటే అబ్రహాము దేవుడు తను చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మి 25 years వెయిట్ చేశాడు. ఎంత గొప్ప విషయం కదా పిల్లలు! అబ్రహాముకి ఎంత విశ్వాసం దేవుని మాట మీద. అలాగే ఇస్సాకు పుట్టినాక ఇస్సాకు కొంచెం పెద్దవాడైన తర్వాత దేవుడు మళ్ళీ వచ్చి అబ్రహాముతో మాట్లాడి, అబ్రహాము, నీవు నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలి అర్పించాలి అని చెప్పాడు. అబ్రహాము ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా ఎంతో విధేయత కలిగి ఇస్సాకును తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి మరి ఒక కొండపైన మరి ఇస్సాకుని బలి అర్పించడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఇస్సాకుని తీసుకుని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అబ్రహాముని అడిగాడు, డాడీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, అబ్రహాం అన్నాడు, ఇస్సాకు, మనం బలి అర్పించడానికి వెళ్తున్నామని చెప్పాడు. మరి డాడీ బలి అర్పించడానికి పశువేది అని అడిగాడు. అప్పుడు అబ్రహాము చెప్పాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. సరే అని వాళ్ళు ప్రయాణం వెళ్ళిన తర్వాత ఇస్సాకుని ఆ కొండపైకి తీసుకువెళ్ళి కట్టెలన్నీ పేర్చి ఆ కట్టెలపై ఇస్సాకుని పడుకోబెట్టి తాళ్లతో కట్టి మరి ఇస్సాకుని బలి ఇవ్వాలనుకున్నాడు అబ్రహాము. ఇస్సాకుని చంపాలని చెప్పి బలి ఇవ్వాలని తన కత్తిని పైకెత్తాడు. అప్పుడే దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాము, నీవు నీ కుమారుణ్ణి చంపొద్దు. నువ్వు ఎంత విధేయత కలిగినటువంటి వాడవో, నువ్వు ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడవో నాకు అర్థమైపోయింది. నీవు నీ సొంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనుతీలేదు కాబట్టి నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. వెంటనే ఇస్సాకు బదులుగా అక్కడ ఒక గొర్రెని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము వెంటనే ఆ గొర్రెని ఇస్సాకు స్థానంలో ఉంచి ఆ గొర్రెని వధించాడు. అబ్రహాము చెప్పాడు కదా, దేవుడే చూచుకొను అని. ఆ విధముగా దేవుడే ఆ గొర్రె పిల్లని సమకూర్చాడు. పిల్లలు చూసారా అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో? అక్కడ ఏం జరుగుతుందో అబ్రహాంకి తెలియదు, కానీ దేవుడు తప్పకుండా ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడని అబ్రహాము నమ్మాడు. దేవుణ్ణి అబ్రహాము ఎంతగానో నమ్మాడు. తన జీవితం అంతా కూడా అబ్రహాము దేవునికి విధేయత కలిగి విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రి అని పిలిచాడు. అబ్రహాము ఎంత మంచివాడో చూశారు కదా. అబ్రహాముకి ఎటువంటి విశ్వాసం ఉందో మీ అందరికి అర్థమైంది కదా. తను దేవుడు చేసిన వాగ్దానం కొరకు వేచి ఉన్నటువంటి వాడు, అద్భుతమైనటువంటి వ్యక్తి అబ్రహాము. అందుకే తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాడు. ఇప్పుడు మనందరికీ కూడా ఆయన తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. విశ్వాసులందరికీ కూడా అబ్రహాము తండ్రి. కాబట్టి పిల్లలు, మీరు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. మీరు ఏదన్నా ప్రార్థన చేస్తే దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు అని మీరు నమ్మండి. నమ్మితే దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ ఇంట్లోనే మోకరించి ఏది అడిగినా దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. అయితే మీకు విశ్వాసం ఉండాలి. దేవుడు ఇస్తాడు అని మీరు నమ్మాలి. అప్పుడు దేవుడు మీకు తప్పకుండా అది మీకు అనుగ్రహిస్తాడు. పిల్లలు, మరి ఇప్పుడు వరకు మీరు ప్రార్థన చేసి చాలా విషయాలు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు కదా. నేను కూడా నా జీవితంలో మరి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ మనం విశ్వాసం కలిగి ఉండాలి. యు షుడ్ హ్యావ్ ఫెయిత్.
వితౌట్ ఫెయిత్ వి కెనాట్ ప్లీజ్ గాడ్. మనం విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచలేం. ఇందాక నేను స్టోరీలో మీకు చెప్పాను కదా, చింటూకి ఎంత విశ్వాసం, నేను ప్రార్థన చేశాను ఖచ్చితంగా వర్షం పడుతుంది అని. వర్షం లేకముందే గొడుగు పట్టుకొని బయలుదేరాడు. మన జీవితంలో కూడా పిల్లలు అలాంటి విశ్వాసమే మనందరం కూడా కలిగి ఉండాలి. మనం దేవుని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం ఫెయిత్ దేవుని పైన ఉంచుతామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఫెయిత్ అనేటువంటిది మనకు ఒక డాలుగా పనిచేస్తూ ఉంటది. మన పైన ఎటువంటి ఉపద్రవం వచ్చినా, మన పైన ఎటువంటి ఆపద వచ్చినా, ఈ ఫెయిత్ అనేటువంటిది మరి ఆపదతోటి, ఆ ఉపద్రవంతోటి, ఆ డేంజర్ తోటి పోరాడుతుంది. మరి మన ప్రతి ప్రార్థనకు కూడా ఈ ఫెయిత్ అనేటువంటి జవాబిస్తుంది. మీకు అందరికీ అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటి నుంచి మీరు ఏది అడిగినా, మీరు దేవుణ్ణి ఏది అడిగినా కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు అనే విశ్వాసం ఉంచుతారు కదా. మీరందరూ ఫెయిత్ తో జీవించాలని, ఫెయిత్ తో జీవిస్తే దేవుడికి మనం ఎంతో ఇష్టంగా ఉంటాం. కాబట్టి అటువంటి ఫెయిత్ దేవుడు మనకి ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థన చేద్దామా? లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రైజ్ గాడ్ అండ్ ప్రే టు ది గాడ్. అందరం కళ్ళు మూసుకుందాం. తండ్రి యేసయ్య, మీకు వందనాలు. మీరు ఏది అడిగినా కూడా ఇచ్చేటువంటి దేవుడు ప్రభా. అయితే విశ్వాసం అనే డాలు మేము కలిగి ఉండాలి అని మీరు ఈరోజు మాతో మాట్లాడారు. మేమందరం కూడా అటు విశ్వాసం కలిగి ఉండడానికి ప్రభా, నాయన విశ్వాసం అనే ఈ డాలుని మేము పట్టుకొని మరి సాతానుతో పోరాడడానికి ప్రభా, నాయన మీరు మాకు కృపని దయచేయమని ప్రభా. ఎటువంటి డేంజర్ సిచ్యువేషన్ లో అయినా కూడా మేము నాయన మీ దగ్గర ప్రార్థన చేసి ఫెయిత్ తో మీ దగ్గర నుంచి నాయన మేము పొందుకోవడానికి మా అందరికీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు మీరందరూ విన్నారు కదా, దేవునికి స్తోత్రం. మరి నేను కొన్ని వర్క్ షీట్స్ మీకు ఇస్తున్నాను. ఆ వర్క్ షీట్స్ అన్ని కూడా మీరు రాసేసి వెంటనే మరి గ్రూప్ లో పెట్టేసేయండి. ఈ వర్క్ షీట్స్ ఎవరైతే ముందుగా పంపిస్తారో వాళ్ళందరికీ ఎక్సైటెడ్ గిఫ్ట్స్ మీ అందరికీ తెలుసు కదా. మే గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం కలర్ ఇది? గోల్డ్ కలర్. అర్థమైంటుంది ఏం చెప్తున్నాను, కలర్ కాన్సెప్ట్ గురించి కదా. గుడ్, స్మార్ట్ చిల్డ్రన్. గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ దేనికి సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం? గుర్తుందా? పరలోకానికి సాదృశ్యంగా మనం గోల్డ్ కలర్ గురించి చెప్పుకున్నాం. మరి తర్వాత రోజు ఏం నేర్చుకున్నాం? బ్లాక్ కలర్ కదా. బ్లాక్ కలర్ దేనికి సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం? గుర్తుందా? మర్చిపోయారా? బ్లాక్ కలర్ సాతానికి సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెడ్ కలర్. రెడ్ కలర్ దేనికి సాదృశ్యం? మన యేసయ్య రక్తానికి సాదృశ్యంగా మనము నేర్చుకున్నాం. మరి ఈరోజు ఇప్పటి వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేము అందరం ఏ కలర్లో కనిపించాం? వైట్ కలర్. మరి వైట్ కలర్ గురించి ఏం నేర్చుకోబోతున్నాం అడుగుదామా శామనని? శామ్, వెల్కమ్. Praise the Lord. Shalom. Peace be with you all. Hallelujah. So today it's our glad to meet you all once again. మరి ఈరోజు మనందరం కూడా ఇలా కలుసుకుంటున్నాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. టుడే వీఆర్ ఆల్ వేరింగ్ దిస్ వెరీ వైట్ కలర్ షర్ట్ కదా పిల్లలు, ఆర్ వైట్ కలర్ శారీస్ ఆర్ డ్రెస్సెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వైట్ కలర్ వేసుకుంటున్నాం. మనం ఎందుకు వైట్ కలర్ వేసుకుంటున్నామని చూస్తే ద రీజన్ ఈజ్ వీఆర్ ఆల్ రిజెంబ్లింగ్ ద పీస్ ఆఫ్ గాడ్ త్రూ దిస్ వైట్ కలర్. టుడే దిస్ వైట్ కలర్ ఈజ్ రిజెంబ్లింగ్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఒక గుణం ఏంటంటే సమాధానకర్త అని ఆయనకు పేరు ఉంది. ఆయన గుణమే సమాధానం అనుగ్రహించడం. మనకి ఏదైనా సమాధానం లేదు, మనకి ఏదైనా మనసు అంతా కొంచెం టెన్షన్గా ఉన్నాం అనుకోండి, లేదంటే మనసు అంతా కొంచెం అంటే కొంచెం గలిబిలిగా ఉందనుకోండి, మనసు బాగా బాగాలేదనుకోండి మన పరిస్థితులు, మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారే మాత్రమే మనకు సమాధానం ఇవ్వగలడు. ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే మనందరం కూడా ముందుగా మన పాపాలను ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి ఆయనను మన హృదయంలోకి ఆహ్వానిస్తే అప్పుడు ఆయన వస్తాడు. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు మన జీవితంలోకి సమాధానం వస్తుంది. అండ్ ఆయన సమాధానం ఉన్నప్పుడల్లా ఇంకా మనం వేటికి మన మనస్సు చెడిపోదు. ఆయన సమాధానం ఉన్నప్పుడు మన మనస్సు ఆందోళన పడదు. కాబట్టి పిల్లరా,
మీ మనసులో ఏమున్నా, అది ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఏదైనా మీకు ఇంకేం బాధ ఉన్నా కానీ ప్రభు యేసుక్రీస్తు యొక్క సమాధానాన్ని మనం ప్రార్థించమనుకోండి. ప్రభువా నాకు నీ సమాధానం ఇవ్వు అని దేవుడిని అడిగి అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క వైట్ డ్రెస్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క సమాధానాన్ని మనం అందరం కూడా అడుగుదాం. సరేనా? మరి నెక్స్ట్ రేపు మిమ్మల్ని మరొకసారి కలుస్తాను వేరొక కళతో. కీప్ వాచింగ్ అండ్ బాయ్. రోజు మంచి మంచి స్కిట్స్ మీరు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఈ రోజు కూడా ఒక మంచి స్కిట్ తో మేము ముందుకు వస్తున్నాం. ఆ స్కిట్ ని చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా విషయాలు నేర్చుకోండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. విశ్వాసం, ఫెయిత్ మనందరికీ ఉండవలసిన అతి శ్రేష్టమైనటువంటి గుణలక్షణం. విశ్వాసం కలిగి ఉండుట దేవునికి ఎంతో ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకు వారికి ఫలం దయచేయువాడనియో నమ్మవలెను కదా. కళ్ళు కనిపించట్లేదా? నడిపించాలా? నమ్ముకున్న దేవుడు చాలా మంచివాడు అమ్మ యేసయ్య. నా కోసం ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అమ్మ తల్లి చాలా సంతోషం అమ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు హవీలా అంకుల్. చాలా సంతోషం అమ్మా, నాకు సహాయం చేశావు. దేవుడు నేను దీవించిన కాక తల్లి. ఇంత సంతోషంగా ఎలా పాడుతున్నారు అంకుల్, ఇంత మంచి పాట. మీ కళ్ళు కనిపించవు కదా. ఏముందమ్మా, నేను యేసయ్యని నమ్ముకున్నాను. ఈ లోకాన్ని ఎలాగో చూడలేకపోతున్నాను. కానీ చనిపోయిన తర్వాత యేసయ్య ఈ లోకం తర్వాత పరలోక రాజ్యం ఉంటుందని, విశ్వాసం ఇచ్చిన వాళ్ళు నిత్యం ఆయనతో ఉంటారని విశ్వాసంతోనే యేసయ్య మీద ఆధారపడి బ్రతుకుతున్నానమ్మా. మనుషులు కళ్ళుండి కూడా సహాయం చేయరు, కానీ యేసయ్య నీలాంటి మంచి ప్రేమ గల బిడ్డలు నా కోసం ఏదో రకంగా సహాయం చేస్తుంటారు తల్లి. నిన్ను దేవుడు దీవించిన కాకమ్మా, మంచిగా చదువుకో, దేవుడిని దీవించిన కాక తల్లి. సరే అంకుల్, నేను దేవుడి మీద విశ్వాసం చేస్తాను అంకుల్. సరే అమ్మా, నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తానమ్మా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మంచిదమ్మా తల్లి. నీ కాలేజీకి ఎక్కడికి కాలేజీకి వెళ్తున్నావా తల్లి? అవును అంకుల్. సరే అమ్మా, చాలా సంతోషము. సరే నీకోసం ప్రార్థన చేస్తాను తల్లి. చూశారు కదండి ఈ వ్యక్తిని, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో. తను నడుస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తి చెయ్యి అయితే పట్టుకున్నాడో, ఏ వ్యక్తి పైన అయితే ఆధారపడ్డాడో ఆ వ్యక్తి పైన సంపూర్ణంగా ఆధారపడ్డాడు. ఆమెను సంపూర్ణంగా నమ్మాడు. ఆమె అడుగు వేస్తే అడుగు వేశాడు, వెనక్కి వస్తే వెనక్కి వచ్చాడు. ఎంత ఆధారపడ్డాడు కదా. అందుకే తను క్షేమంగా తన గమ్యాన్ని చేరుకోగలిగినాడు. దేవుని పైన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ లోకంలో కళ్ళు లేకపోయినా, చూడలేకపోయినా పరలోకం ఉందని, పరలోకంలో తన దేవుడు ఉన్నాడని, ఖచ్చితంగా ఆ దేవుణ్ణి చూడగలుగుతానని విశ్వాసం కలిగి ఉన్నాడు. నిజమైన విశ్వాసం ఇదే కదా. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ వ్యక్తిని బట్టి మనం ఎన్నో నేర్చుకోవాలి. కంటి చూపు లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువే దేవుడని విశ్వాసం ఉంచి ఖచ్చితంగా ఒక దినం ఆయనను నేను చూస్తాను అన్న నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిజంగా ఈ వ్యక్తి ఎంతో ధన్యుడు. మనం కూడా ఇటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఈసారి యాక్టివిటీ నేనే బాగా చేసి ఫస్ట్ నేనే గ్రూప్లో పెట్టేస్తాను. మీరు అందరూ యాక్టివిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా. సింధురక్క మంచి యాక్టివిటీతో రెడీగా ఉన్నారు, చూడండి.
Praise the Lord, kids. It's time for activity. So before going to the activity, let's see our memory words for today. So the memory word is from Romans chapter 10 verse 17. I repeat, Romans chapter 10 verse 17. It says, faith comes from hearing and hearing through the word of Christ. Okay? Faith comes from hearing and hearing through the word of Christ. So now for the today's activity, we are going to do shield of faith. So for this, we need A4 size white paper, a scale, pencil, and a crayons, also sketches. So for this, first we will be drawing cross. So we are going to draw symbol of cross. So using the scale and pencil, you will get a straight lines. So here is our cross. So inside the cross, we write it as a faith. Now around the cross, we will draw a shield. So for that, draw a line towards upward. Same, draw other line. And now a closed curve across the cross. Same on the other side. So one more outer layer. Similarly, the other side. Okay. So between E2 curves, write your memory words. The memory words is from Romans chapter 10 verse 17. So once you completed the drawing, using a black color, draw the outer lines. And then use any of your favorite color sketch or crayons and do the coloring on the outer layer. And see, you can also use one more crayon to color inside the shield. So you can use any of your favorite crayons. So here we are having faith on our God, and God is going to provide a shield around us, and this shield is going to protect us. Once we do the coloring, I will show you how the final look is. So here is the shield of faith. Thank you. Praise the Lord. పిల్లలు, మీరు ఎంతో చక్కగా వీడియోస్లో పాల్గొంటున్నారు. దాని రిజల్ట్స్ మేము చూస్తున్నాం. ఇలానే చేస్తూ మాకు మీ యాక్టివిటీస్ మరియు వర్క్షీట్స్ పంపించండి. ఆసక్తితో మీరు చేసి పంపిస్తున్న యాక్టివిటీస్ అండ్ వర్క్షీట్స్ చాలా ఆసమ్గా ఉన్నాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి వీబీఎస్ని పరిచయం చేసి వారిని కూడా యాక్టివిటీస్ చేయమని ప్రోత్సహించండి. ఏ నంబర్కి పంపాలో తెలుసు కదా పిల్లలు? కొత్త వారికి మళ్ళా చెప్తున్న నంబర్ నోట్ చేసుకోండి, 9550753454. ఇప్పుడు మాకందిన మీ యాక్టివిటీస్ చూసేద్దామా? For the Lord is righteous. He loves righteousness.
His countenance beholds the upright. Psalms 11:7. Breastplate of the righteousness. Praise the Lord. Today our activity is Psalms 11:7, breastplate of righteousness. For the Lord is loves righteousness, his countenance does behold the upright. Thank you. పిల్లలు యాక్టివిటీ చూసారు కదా, నేర్చుకుంటున్నారా? ఎస్. ఈ VBS ప్రోగ్రామ్ అయిన వెంటనే ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటి? పాజ్ చేయండి, యాక్టివిటీస్ చూసి చేసి వెంటనే మాకు పోస్ట్ చేయండి. నౌ ఇట్స్ a precious time to kneel down. Prayer is a powerful weapon to defeat the evil. God in his mercy and kindness continues to answer the prayers of his children. So now let's all join the prayer. Pastor Auntie will be leading us in chain prayer. So let's all bow down and join. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4 రోజులు దేవుడు తన బిడ్డలతో మనందరితో ఉండి VBS కార్యక్రమం జరిపించుతూ ఉన్నాడు. 5వ దినమున వాక్యం ద్వారా మనం బలపరచబడి ఉన్నాము. వాక్యం విన్న మనందరి హృదయాల్లో వాక్యం నీరు కట్టి ఫలింప చేయనట్లుగా దేవుడు తన ఆత్మకార్యం జరిగించినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి సరోజ ప్రార్థన చేస్తుంది. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, ఇదిగో ఈ సమయంలో ప్రభువా ఆన్లైన్ క్లాసుల ద్వారాగా బిడ్డలతో VBS ద్వారాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. నిజమే, కరోనా వైరస్ను బట్టి అందరము కలిసి మేము కూడుకోలేకపోయినప్పటికీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి ప్రవ్వా బిడ్డలకు ప్రవ్వా నీ వాక్యమును అందించాలని ఇలాగా VBS ద్వారాగా ఆన్లైన్ క్లాసుల్లో ప్రవ్వా నాయనా నీ వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అయ్యా, వారు పడుతున్న ప్రయాసను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వా. సేవకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వా. ఇదిగో 4 రోజులు కూడా మీరు ఎంతగానో మీ వాక్యాన్ని బిడ్డలకు అందించారు. మీకు వందనాలు ప్రవ్వా. 5వ రోజును కూడా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రవ్వా. ఇదిగో సేవకుల నోటిలో ప్రభా మీ యొక్క మాటలను పెట్టి ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడారు. మీకు వందనాలయ్యా. దేవా నాయనా, నేను ఈ వైరస్ ను బట్టి ఎవ్వరూ ఇంటిలో ప్రభు నిర్లక్ష్యంతో ఉండకుండా నిజమే నీ వాక్యము ద్వారాగా వాళ్ళ హృదయాలను నింపుకొనటానికి మీరిచ్చిన ఈ గొప్ప తరుణములకై మీకు వందనాలు. మేమేమి ఇవ్వగలం ప్రవ్వా? మీరిచ్చిన ఆలోచనలు బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. సేవకుల ద్వారాగా ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా బిడ్డల్లో ప్రవ్వా ఫలించుటకు సహాయం చేయండి ప్రవ్వా. దేవా నాయన, చిన్ననాడే ప్రభా సమూయేలు ప్రభా నీ స్వరమును విన్నాడు కదా ప్రవ్వా. విశ్వాసము ద్వారాగా అనేక కార్యములను చేయగలిగినాడు ప్రవ్వా. నిజమే ప్రవ్వా, విశ్వాసముతో ప్రవ్వా ఈ నా బిడ్డలను కూడా ప్రవ్వా మీరు విశ్వాసంతో నింపండి. ఆయన అలనాడు విశ్వాసము ద్వారాగా ప్రవక్తలు ఎన్ని కార్యాలను చేయగలిగినారు ప్రవ్వా. అటువంటి విశ్వాసం లేక ప్రవ్వా మేము మీ యొక్క కార్యములను చూడలేకపోతున్నాం కదా దేవా. దయతో క్షమించండి దేవా. ఇదిగో ప్రభా అటువంటి విశ్వాసముతో నన్ను మా బిడ్డలని కూడా మీరు నింపండి. విశ్వాసముతో ప్రవ్వా మేము ముందుకు సాగుటకు మీ రాజ్య సువార్త కొరకు మేము ప్రవ్వా పాటుపడుటకు ఒక పాత్రగా మమ్మల్ని వాడుకోనండి ప్రవ్వా. దేవా మా బిడ్డలందరినీ కూడా ఒక సాధనకంగా మీరు చేయండి దేవా.
ఒక పాత్రగా మీరు వాడుకోండి, మీరు మలచండి నా ప్రభా, మీరు సహాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దర్శించండి నా ప్రభా. నీ వాక్యము ప్రభా ప్రతి బిడ్డలో ఫలించి ప్రభా నాయన చిన్ననాటి నుండే కూడా ప్రభు నీ సన్నిధిలో ప్రభా బిడ్డలు ఎదగటానికి సహాయం చేయండి దేవా. ఏ బిడ్డను మీరు విడిచిపెట్టవద్దు నా తండ్రి. కృప కలిగిన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. విశ్వాసముతో నీ కార్యాలు చేయగలిగిన కృపను మా బిడ్డలందరికీ మీరు దయచేయండి. ఇస్తున్న ఈ తరుణమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సమయాన్ని బిడ్డలు ఎవ్వరూ కూడా వ్యర్థము చేసుకునకుండా ప్రభా నీ మాటలు ఎంతో శ్రద్ధగా విన్నారు కదా నా ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అటువంటి మనస్సును వినగలిగిన చెవులను ప్రభా మీరు బిడ్డలకు అనుగ్రహించారు, మీకు వందనాలు. నిజమే, మీరు చేస్తున్న కార్యములకు ప్రభా మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా అది తక్కువే కదా నా ప్రభా. ఇదిగో మా బిడ్డలందరినీ కూడా ప్రభా నాయన మీ వాక్యములో పెంచండి నా ప్రభా. మీ వాక్యంలో మా పిల్లలు ఎదగాలి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. టీచర్స్ కి ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనాలు ప్రభా. టీచర్స్ అందరినీ కూడా మీరు బలపరిచి నాయన మీరు వాడుకుంటున్న విధానానికై మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా అది తక్కువై ఉన్నది ప్రభా. నాయన మీ కొరకు ప్రభా బిడ్డలు సాగటానికి సహాయం చేసి పెట్టండి ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. నీ ప్రేమకై మేమేమి ఇవ్వగలం ప్రభా, నీ కృపకై నీకేమి ఇవ్వగలము నా తండ్రి. నాయన ఇదిగో ప్రభా ఈ సమయంలో మీకు స్తుతులు చెల్లించుకుని చూస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు బలపరిచి మీరు నడిపించమని నన్ను బట్టి ఎక్కడ నీ కృప తక్కువ చేయొద్దని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద భయంకరమైనటువంటి వైరస్ కరోనా వైరస్ ని దేవుడు అద్భుతమైన రీతిలో ముట్టి స్వస్థపరిచినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఎస్తేర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా నీకు వందనాలు ప్రభా. మా రక్షకుడైన మా రాజ్యానికి స్తుతులు ప్రభా. తండ్రి దేవా నీ పాదాలు పట్టుకుంటుండగా ప్రభా నా తండ్రి ఈ ప్రపంచంలో ప్రభా కరోనా అని ప్రభా నా తండ్రి వైరస్ ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరిలో ప్రభా నా తండ్రి నాయన వ్యాపిస్తూ ఉన్నది ప్రభా. నాయన లక్షల కొలది ప్రభా నా తండ్రి మరి ప్రభా అది ప్రభా నాయన తండ్రి పెరిగిపోతూ ఉన్నారు ప్రభా. రోజుకి ప్రభా నా తండ్రి నాయన నిర్మూలమైపోవడానికి ప్రభా సహాయం చేయండి ప్రభా. ఈ కరోనాని ప్రభా వైరస్ ప్రభా ప్రతి ఒక్కరిలో ప్రభా నాయన వ్యాపించిన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ముట్టుకుని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. దేవ ఏ దేశంలో అయితే ఉన్నదో దేశాన్ని స్వస్థపరచండి ప్రభా. ఈ యొక్క మరి ప్రభా ఆంధ్రదేశంలో ప్రభా నా తండ్రి ఆ యొక్క రోజుకి పెరిగిపోతుండగా ప్రభా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభా మీరు ముట్టుకుని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవ గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా ఎంతో మంది హాస్పిటల్లో పాలైపోతూ ఉన్నారు ప్రభా నా తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని మీరు ముట్టుకుని స్వస్థపరచండి ప్రభా. ఆ యొక్క ప్రభ బిడ్డలకి ప్రభా అయ్యా మరి ప్రభా మాకు మెడిసిన్ ప్రభా నా తండ్రి అయ్యా ఏదైతే వైద్యం చేస్తూ ఉన్నారో ప్రభా అయ్యా ప్రభ సక్రమంగా చేయడానికి కూడా ప్రభ సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన నేను అడుగుచున్నాను నా దోషము నా పాపాలు క్షమించి మీ జయాలు మాకు దయచేయమని స్వస్థపరిచి ప్రతి ఒక్కరిని మీరు ముట్టుకుని స్వస్థపరచమని దీనితో ప్రభు దీని అరికట్టమని పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. సంఘము నిమిత్తము సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము దైవజనులందరినీ దేవుడు తన కృపలో భద్రపరిచినట్లుగా అదే రీతిగా ప్రపంచంలో ఉన్న దైవజనులందరినీ దేవుడు తన కృపలో భద్రపరిచి ప్రతి ఒక్క సహవాసాన్ని దీవించినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి అనంతలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. నిత్యుడగు తండ్రి సమాధానకర్త గదిపతి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభువా. నీ దాసురాల ద్వారా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రంలో వందనాలు నాయన. మహోన్నతుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన భయంకరమైనటువంటి పరిస్థితిలో నాయన నీవు నాకు ఇచ్చిన ఈ సంఘాన్ని నాయన మా సంఘాన్ని మా ఆత్మీయ సంఘాన్ని నాయన నీవు కాచి కాపాడి కనికరించి కృప చూపించి ప్రభువానికి స్తోత్రములు. దైవ సేవకులను కాపాడండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభువా. నాయన పెద్దయ్య గారికి నాయన నీ యొక్క కృప నీ తోడు నేడు సహాయం ఎండుగాని గ్రహించండి. ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా మీరు కాచి కాపాడండి ప్రభువా. నాయన నీ రక్షణ దయచేయి ప్రభా. నీ రక్షణ ప్రొటెక్షన్ లో ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దృష్టుడు ముట్టకుండా అంటకుండా నువ్వు కాచి కాపాడి ప్రభువానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే నా ప్రభు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి అయానికి స్తోత్రం నాయన.
రాబోయే దినాల్లోని సేవకులు నా ప్రభు నాయన గొప్ప సేవ చేయాలి ప్రభు, బలమైన సేవ చేయాలి ప్రభు. నీకు స్తోత్రం నాయన. అలాగే సోన్ రాజు గారిని కాచి కాపాడండి, అయ్యగారిని కూడా కాచి కాపాడండి ప్రభా. నీ దాసిని ఇంకా నువ్వు బలపరచండి అయ్యా. నా ప్రభా సంఘాన్ని బలపరుస్తున్న కుమారుడిగా నాయన సేవ చేస్తుండగా నీ కృప చూపించిన ఆయన నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ పొడిగించండి, రాబోయే దినాల్లో బహుబలమైన సేవ చేయడానికి సహాయం చేయండి. అలాగే జాన్ డేవిడ్ గారిని కాపాడండి ప్రభా, నీ కృపలో బలపరచండి, వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, రాబోయే దినాల్లో మంచి సేవ చేయడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన సంఘంలో నాయన అనేక మంది నాయన పెద్దవారు ఉన్నారు ప్రభా, నీ కృపలో బలపరిచిన ఆయన నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని నాయన ప్రభా నీవే ప్రొటెక్ట్ చేయి ప్రభా, నీకు స్తోత్రం. నీ బలమైన హస్తం మా సంఘంపై ఉంచండి అయ్యా నాయన. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు మీ కృపలో బలపరచండి ప్రభా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. భాషణం గారిని కాపాడండి ప్రభా, సంఘాన్ని ఉద్యోగింపచేయడానికి నాయన నీ కుమార్తెగా అనేకమైన తలంపులు ఇచ్చావు నాయన. ఇంకా నువ్వు నాయన నూతన తలంపులతో నాయన మమ్మల్ని అందరినీ ఈ విధంగా నాయన నా ప్రభా నా తండ్రి ముందుకు నడిపించడానికి మీరు సహాయం చేయండి నాయన. నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జై. పిల్లలు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని యోహాను సువార్త 4:24 ఉన్నది. సో మనమందరము ఏకీభవించి ఆరాధనలో పాల్గొందాం. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఒక 10 minutes మనం ఆరాధన చేసుకుందాం. ఆరాధనలోకి వెళ్ళే ముందు బ్రదర్ రాజన్ మరి మనం ప్రార్థనలోకి నడిపిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకు వెళ్ళే ముందు మనం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకొని స్తోత్రం 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 నాయన స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడాని పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. గతించిన కాలం అంతా ప్రభా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రభా నేటి వరకు ప్రభా నాయన మమ్మల్ని సంరక్షించినందుకు వందనాలు తండ్రి. మీ కృపాక్షేమాలను మాకు ఇస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా నాయన. ఇప్పుడు ఆన్లైన్ వీబీఎస్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ఆరాధన చేస్తున్నారో మాతో పాటు ప్రభా వారందరి జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి. ఎందుకంటే ప్రభా నాయన మీరు అద్భుతాలు చేసే దేవుని కాబట్టి ప్రభా నాయన నీకే వందనాలు. మా స్తుతులు ఆరాధన అంతా మీకే చెల్లేటట్టు ప్రభా నాయన మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా నాయన మీరు మా స్తుతులపై ఆశీనులు కమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. ఇప్పుడు ప్రార్థన ప్రభా నాయన ఆరాధన చేస్తుండగా ప్రభా నాయన మా పైన మీ ఆత్మను కుమ్మరించి ప్రభా ఎవరైతే ప్రభా ఆరాధనలు ఏకీభవిస్తున్నారు ప్రభా మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇప్పుడు జరగబోయే ఆరాధన అంతటి మీ హస్తాల కప్పు చెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేసుకున్నామండి. ఆరాధనకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు మన ఆరాధనకి వెళ్తున్నాం కనుక పిల్లలందరూ దేవుని చప్పట్లు కొడుతూ మరి పాటలను ఆనందించాలి. మన దేవుడు సజీవుడు అండి. ఆ దేవుడిని సజీవంగా మనము స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మహిమకు పాత్రుడు, ఆయన ఘనతకు అర్హుడు. ఆయన చేతులెత్తి ఆరాధిస్తామని పాట పాడుతూ దేవుని నామాన్ని నీ వంటి వారు లేరు మహోన్నతుడా
స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా మా స్వరములెత్తి నిన్ను మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా ఆది సమూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదం అద్వితీయ దేవుడా ఆది సమూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా and the honor. Lord, we lift the hands in worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift the hands in worship as we lift your holy name. You are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. You are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. You are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. You are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. You are ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన మహిమకు ఆయన పాత్రుడైనటువంటి దేవుడు, ఆయన మనని కాచి కాపాడుతున్నటువంటి దేవుడు. ఇక్కడ ఏ పిల్లలైతే ఏకీభవించి ఉన్నారో వారిని చూస్తున్నటువంటి దేవుడు, ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన ఆదరణ కలిగించేటువంటి దేవుడు, ఆయన అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. ఏ చిన్న బిడ్డల నోటి నుంచి స్థితి వచ్చినా ఆయన ఇష్టపడేటువంటి దేవుడు, ఆయన ప్రేమించేటువంటి దేవుడు. దయచేసి అందరూ చిన్న పిల్లలు అలాగే రెండు చేతులైతే దేవుడు నామని కనపరుచుకున్నాం, స్థుతులు చెల్లిస్తాం. ఆయన మంచి దేవుడు, గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకుడు. యేసయ్యానికి స్తోత్రములు, స్తోత్రములు, మహోన్నతుడు, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామం మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా.
అయ్యా ఇక్కడ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించండి ప్రభా. యేసయ్యానికి స్తోత్రములు. నువ్వు మహిమకు పాత్రుడు ప్రభా, నువ్వు స్తుతులకు పాత్రుడు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఈ చిన్ని చేతులతో ప్రభా నాయన, అయ్యా ప్రభా నాయన వారి చేతులు ఎత్తి స్తుతిస్తున్నప్పుడు యేసయ్యా యేసయ్యాని చూస్తున్న దేశం అయ్యా వారి పట్ల ప్రభా నాయన, అయ్యా నువ్వు కనికరపడండి ప్రభా, వారికి మంచి భవిష్యత్తును మీరు ఇవ్వండి ప్రభా. అయ్యా నీ కోసం రాబో దినాల ప్రభా ఆ బిడ్డల్ని ప్రభా మీరు ముందుగా నిలబెట్టండి ప్రభా. వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా. అయ్యా వారిని ఒలీవ మొక్కల వలె ప్రభా యేసయ్యా ప్రభా మీరు ప్రభా నాయన ఎదిగింపజేయమని ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రములు. మా ఆరాధనలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ చిన్న స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఇది ఈరోజు కార్యక్రమాలు. సో చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నూతనమైన విషయాలతో రేపు మళ్ళా కలుసుకుందామా. మనం అందరము సమాధానపను జోడు తొడుక్కుని వెళ్దాం. సో ఆఖరిగా మనం ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పాస్టర్ సువన్ రాజు గారు మనకి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. అందరము కళ్ళు మూసుకుందాం. పిల్లలు ఇప్పటిదాకా చక్కగా దేవుని వాక్యం విన్నారు. విశ్వాసం అనే డాలును గురించి విన్నారు. మరి పప్పెట్ షో కూడా చూసి ఆనందించారు. మీరందరూ కూడా ప్రభువులో ఇలా ఎదుగుతూ ఉండటము నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ సమయంలో ఆఖరి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఈ VBS ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు తెలియజేస్తున్నా. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మా JLM మరి బిడ్డలందరినీ, ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలను, టీచర్స్ని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఈ VBS కార్యక్రమం, ఆన్లైన్ కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున 5వ రోజు చక్కగా 4 రోజులు గడిపించారు. ఈ 5వ దినం కూడా చక్కగా ప్రారంభం నుంచి నాయన మీరు మాతో మాట్లాడుతూ, ముఖ్యంగా బిడ్డలతో మాట్లాడుతూ నాయన విశ్వాసం అనే డాలుతో ఎలా సాతాను తంత్రాన్ని ఎదిరించాలో అనే విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా పరమ తండ్రి, మీ వాక్యమును బట్టి మీకు స్తుతులు, బిడ్డలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటలు పాడిన బిడ్డలను బట్టి, ఆరాధించిన బిడ్డలను బట్టి, వాక్యం చెప్పిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయమంతా మీ చేతికి అప్పగించుకున్నాం. ఇప్పుడు బిడ్డలు ఎవరింటికి వెళ్ళుచుండగా వారితో మీరుండమని క్షేమంగా తీసుకుని వెళ్ళి మళ్ళా రేపదే కాలపు కార్యక్రమాన్ని క్షేమంగా తీసుకురమ్మని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అవలంబిస్తూ సండే స్కూల్ టీచర్స్ని మరొకసారి మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా ఈ చిన్న పిల్లలకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you, children. God bless you.